కారు దిగుతాం చేతిలో చెయ్యేస్తాం ప్రగతి పేరుతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ స్థాయిలో ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ప్రత్యేకించి గతంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన నేతలు సైతం గులాబీ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 5గురు చేరగా పార్టీలో ఆ 4 తప్ప ఎవ్వరూ మిగలని కాంగ్రెస్ నేతలు జోష్యం చెబుతున్నారు. కారు దిగుతాం చేతిలో చెయ్యేస్తాం ఎమ్మెల్యేల ప్రగతి బాట. ఇప్పటికీ 5గురు చేరిక, ఆ 4 తప్ప ఎవరూ మిగలరంటున్న కాంగ్రెస్ ముఖ్యులు. మరో 20 మంది కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు. ముషీరాబాద్ అంబర్పేట ఎమ్మెల్యేల చేరికకు లైన్ క్లియర్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే మరికొందరు చేరిక. పదవులు, బిల్లులు, పనులపై షరతులు. రుణమాఫీతో రేవంత్పై పెరిగిన నమ్మకం. ఎమ్మెల్యేల వరుస జంపింగ్లతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. కీలక నేతలంతా కారు దిగి చేతికి చెయ్యనందిస్తున్నారు. గతంలో 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో 2 గుడ్ బై చెప్పారు. వీరితో పాటుగా మరికొంతమంది శాసనసభ్యులు పార్టీని వీడుతారని చర్చ జోరుగా సాగుతోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతలు వలసలు కొనసాగిస్తున్నారు. వివిధ పార్టీలోకి ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు పార్టీని వీడుతూ వెళుతున్నారు. ప్రత్యేకించి గతంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన నేతలు సైతం గులాబీ పార్టీని వీడుతున్నారు. కారు దిగుతాం చేతిలో చెయ్యేసి నడుస్తామంటూ గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేయనందుకుంటున్నారు. ఇప్పటిదాకా 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ నేడో రేపో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 6 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రత్యేకించి గతంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన నేతలు సైతం గులాబీ పార్టీని వీడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వలసలు జోరుగా సాగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీ నుంచి వలసలు ఇంకా పెరుగుతాయని పలువురు శాసనసభ్యులు కూడా కారు పార్టీ దిగుతారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలబోరంటూ కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. తాజాగా మరొక 2 ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారంను అనుసరిస్తూనే జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ కూడా గులాబీ కండువాను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలోకి చేరారు. దీంతో ఇప్పటి వరకు 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినట్లయింది. ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున మొత్తంగా 39 మంది గెలుపొందగా లాస్యనందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. 38 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ 5గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. దీంతో శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ బలం 33కు పడిపోయింది. ఇంకా కొనసాగుతున్న వలసలు గులాబీ పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ ప్రకటన రిలీజ్ చేసింది. కాంగ్రెస్ నేతలు సైతం మరింత మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడుతారని పదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతారని చర్చ జోరుగా సాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తాము పార్టీని వీడబోమని చెబుతున్నారు.
కొందరు శాసనసభ్యులు, వారి పరిధిలో ఉన్న ముఖ్య నేతలు, పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ ముఖ్య నేతలు కలిసి తాము పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య దాదాపుగా 20కు చేరుకునే అవకాశం ఉందని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎమ్మెల్యేలతో కేసీఆర్, కేటీఆర్ నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు.